in from Tamil Nadu. Minor girl gang raped by three teachers. 13-year-old girl raped by three teachers in Tamil Nadu. A shocker from Tamil Nadu. A 13-year-old girl student was allegedly sexually assaulted by three teachers at... హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన దేశ భవిష్యత్తు అమ్మాయిల భవిష్యత్తుతో ముడిపడి ఉంది. కానీ ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో చదువుతున్న అమ్మాయిల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఇది కేవలం కొన్ని సంఘటనలు మాత్రమే కాదు, అనేక జీవితాలను ప్రభావితం చేసే ఘోర వాస్తవం. అమ్మాయిల భద్రతను నిర్లక్ష్యం చేస్తూ ఎన్నో సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. స్కూల్స్, కాలేజీల్లో సీసీ కెమెరాలు ఉన్న అమ్మాయిలపై వేధింపులు ఆగడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో మరియు కాలేజీల్లో లైంగిక వేధింపులు అత్యంత సమస్య అయిపోయింది. ఇది ఉపాధ్యాయులు, క్లాస్ టీచర్ లేదా అక్కడున్న స్టాఫ్ చేతిలో జరుగుతున్నాయి. అనేక సందర్భాల్లో అమ్మాయిలు ఈ సమస్యను నివారించడానికి భయపడి మౌనంగా ఉంటున్నారు. ఈ వేధింపులు వారి ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తున్నాయి మరియు వారి విద్యా ప్రదర్శనను ప్రభావితం చేస్తున్నాయి. తమిళనాడు కృష్ణగిరి జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో 13 ఏళ్ల విద్యార్థిని కొంతకాలంగా పాఠశాలకు హాజరు కాకపోవడంతో ప్రిన్సిపల్ ఆ విద్యార్థిని ఇంటికి వెళ్ళి ఆమెను విచారించగా ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. 3 టీచర్స్ ఆమెపై సామూహిక అత్యాచారం చేశారని విద్యార్థిని తల్లిదండ్రులు ప్రధానోపాధ్యాయురాలికి చెప్పారు. ప్రిన్సిపల్ మేడం అదే రోజు రాత్రి చైల్డ్ లైన్కు ఫిర్యాదు చేసింది. అధికారులు విద్యార్థిని ఇంటికి వెళ్ళి దర్యాప్తు చేశారు. ఆ తర్వాత వారు పోలీసులకు ఈ విషయాన్ని నివేదించారు. ఉపాధ్యాయుల్లో ఒకరు మొదట విద్యార్థినిపై అత్యాచారం చేశారని, ఆ తర్వాత మిగతా ఇద్దరికి ఈ విషయం తెలిసిందని, ఆ 3 కలిసి మళ్ళీ ఆ విద్యార్థినిపై లైంగిక దాడి చేశారని తెలిపారు. దర్యాప్తు తర్వాత 3 నిందితులను అరెస్టు చేసి ఫోక్సో చట్టం కింద అభియోగాలు నమోదు చేశారు. వారిని సర్వీస్ నుండి సస్పెండ్ చేశారు. అమ్మాయి కుటుంబ సభ్యులు, బంధువులు మరియు ఆ ప్రాంత నివాసితులు బహిరంగంగా ముందుకు వచ్చి పాల్గొన్న ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ పరిస్థితికి ఎవరు బాధ్యులు? స్కూల్ యాజమాన్యమా, టీచర్రా, లేక మన సమాజమా? చాలా సందర్భాల్లో బాధితుల మాటలు విన్నట్టు నటించి వారినే నిందించడం జరుగుతుంది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులే పూర్తి బాధ్యత వహించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో మరియు కళాశాలల్లో స్టూడెంట్స్ సేఫ్గా లేరు అనడానికి ఇలాంటి సంఘటనలే నిదర్శనం. ప్రభుత్వ పాఠశాలల్లో భద్రతను పెంపొందించేందుకు తగిన చర్యలు తీసుకోవడం చాలా అవసరం. లేకుంటే చిన్న వయసులోనే అమ్మాయిలు మానసికంగా, శారీరకంగా నష్టపోతున్నారు. దీనివల్ల అమ్మాయిలు చదువు మధ్యలోనే మానేస్తున్నారు. తల్లిదండ్రులు భయంతో స్కూల్కి పంపడం మానేస్తున్నారు. ఇది అమ్మాయిల భవిష్యత్తును నాశనం చేసే ప్రమాదకర పరిస్థితి. భద్రత లోపించడం వెనుక అనేక కారణాలున్నాయి. భద్రతా సిబ్బంది లేకపోవడం, తినే ఫుడ్ సరిగ్గా లేకపోవడం, టాయిలెట్స్ క్లీన్గా లేకపోవడం, స్కూల్ ప్రహారీ గోడలు బలహీనంగా ఉండడం, స్కూల్, కాలేజీల్లో బయటకు వెళ్లే ఆవరణలో సరైన లైటింగ్ లేకపోవడం. ఈ సమస్యకు పరిష్కారం దొరకదా అంటే తప్పకుండా దొరుకుతుంది. ప్రతి స్కూల్, కాలేజీలో మహిళల భద్రతా అధికారిని నియమించాలి. సీసీ కెమెరాలను పెంచి నిరంతరం మానిటరింగ్ చేయాలి. ఆత్మరక్షణ శిక్షణను విద్యార్థులకు అందించాలి. వేధింపులపై ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి ఫిర్యాదులను వెంటనే విచారణ చేయాలి. లైంగిక వేధింపులు మరియు హింసకు సంబంధించిన చట్టాలను కఠినంగా అమలు చేసి దోషులకు తగిన శిక్షలు విధించాలి. ఇది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, సమాజం కూడా అమ్మాయిల భద్రత కోసం కలిసికట్టుగా నిలవాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాలకులు అందరూ కలిసి ఈ సమస్యను అరికట్టాలి.